కోర్టులో అప్పట్లో మన వాళ్ళు మొదటి దశలో కొలీజియం తర్వాత ఎంపిక చేసిన వాళ్ళలో అప్పట్లో జస్టిస్ రోహిణి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రమణ వీళ్ళందరూ అప్పుడు అడుగుపెట్టినటువంటి వాళ్ళు. అందులో రిటైర్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు లావు నాగేశ్వరరావు గారికి ఒక కీలకమైనటువంటి బాధ్యత అప్పగించబడింది. ఈ నెల 24న ఆయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల సంస్కరణ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బార్ అసోసియేషన్ కార్యనిర్వాహక వర్గ సభ్యుల కమిటీకి పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలేంటో ఆయన నిర్ణయించబోతున్నారు. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తేల్చి చెప్పింది. కార్యనిర్వాహక కమిటీ సభ్యుల ఎన్నికల్లో నిబంధనలకు చేయాల్సిన సంస్కరణల్ని జస్టిస్ నాగేశ్వరరావు కమిటీ సిఫార్సు చేయబోతోంది. సుప్రీం బార్ అసోసియేషన్ ఈ కమిటీ సభ్యులుగా కొందరి పేర్లతో జాబితాను 2 వారాల్లో ప్రతిపాదించాల్సి ఉంది. బార్ అసోసియేషన్ అది సుప్రీంకోర్టు సూచించింది వాళ్ళకి. ఆ జాబితా నుంచి ఎవరిని ఎంపిక చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ మళ్ళీ జస్టిస్ నాగేశ్వరరావు గారికి వదిలేసింది. బార్ అసోసియేషన్ ఎవరి పేర్లను సిఫార్సు చేయకపోతే నాగేశ్వరరావు గారు స్వయంగా తన కమిటీకి సభ్యులను ఎంపిక చేసుకోవచ్చు. ఈ కమిటీ వ్యవహారం పైన ఏప్రిల్ 7న సుప్రీంకోర్టు మళ్ళీ పరిశీలన జరుపుతుంది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీలో 33% సభ్యత్వాలు మహిళలకు కేటాయిస్తూ నేడు మే 2న ఉత్తర్వులు సుప్రీంకోర్టు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి.